పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో హోటల్ స్టైల్లోని చాలా సింపుల్గా అయితే నేను చెప్పేస్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పొటాటోని ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. అది వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు అన్నీ కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత మన చిట్కా అయితే తెలుసు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు సాల్ట్ అయితే ముందే వేసేసుకోండి. అలా సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ, టమాటా అని. ఇదంతా బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అంతా బాగా మగ్గిపోయినట్టుగా ఫ్రై అయితే అయిపోయింది కదా. ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పొటాటోని ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పొటాటోని అయితే ఇందులో వేసేసుకుందాము. మీరు స్మాష్ చేసినా పర్వాలేదు, ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకున్నా పర్వాలేదు. ఉడికేటప్పుడు పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఇదంతా పోపు అంతా పట్టినంత వరకు బాగా వేయించుకోండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎక్కువ శనగపిండి అయితే పట్టదండి. ఒక స్పూన్ శనగపిండి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి అందులో అయితే వేసేయండి. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా చక్కగా కలపండి. ఎక్కువ శనగపిండి వేస్తే టేస్ట్ అంత బాగోదండి, బొంబాయి చట్నీ లాగా అయిపోతుంది. ఆ తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఉడకనివ్వండి. అంత బాగా ఉడికిన తర్వాత ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. చూసారు కదా, ఫైనల్గా కర్రీ అయితే చక్కగా ఉడికిపోతుంది కదా. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఇంకా దించేసుకుంటే పూరీ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా హోటల్ స్టైల్లో అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా పూరీ కాంబినేషన్తోని పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.